జగన్మోహన్ రెడ్డి ఎన్నికల యుద్ధానికి తాను సిద్ధం అంటూ యుద్ధకాలు మోగించాడు. అర్జునుడిలా పర్జన్య శంఖం పూరించాడు. ఆ శబ్దాలకు భీమిలి సమీపంలోని సమావేశమైన జనం గొంతు కలిపారు. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజు నుంచే చంద్రబాబు, ఎల్లో మీడియాలు తదుపరి ఎన్నికల సన్నాహాలు ప్రారంభించాయి. అప్పటి నుంచే జగన్ సర్కార్ పై ఎల్లో మీడియాలో దుమ్మెత్తిపోయటం ప్రారంభించారు. కాకపోతే 6 శిబిరాలను సమాయత్తం చేసి 6 ముఖోటాలు తగిలించుకోవడానికి ఎంత సమయం పట్టింది. అయినా ఇప్పటికీ వారు ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉన్నట్లు లేరు. ఎవరు ఏ క్షణాన్ని జారిపోతారో తెలియదు. అందువల్లనే ఎదురుగా ఉన్న శత్రువులను చూడకుండా తన వెనక ఉన్నవారు కూడా వస్తున్నారో లేదో తెలియని పరిస్థితి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన 10 ఏళ్లలో విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారు. ఆయనకు ఒక సైద్ధాంతిక నిబద్ధత లేదని పలుమార్లు రుజువైంది. పదే పదే ఆయన నిరూపించుకున్నారు. మాట నిలకడ లేదని కూడా ఆయన నిరూపించుకుంటున్నారు. ఒక నమ్మదగిన నాయకుడిగా స్థిరపడలేకపోయారు. చంద్రబాబు ప్రయోజనాలు తప్ప ఆయనకంటూ సొంత ఎజెండా ఏమీ లేదని ప్రతి సందర్భంలోనూ రుజువు చేసుకుంటున్నారు. ఆయన సామాజిక వర్గం కూడా ఆయనను విశ్వసించడం మానేసింది. కాపు సామాజిక వర్గంలో మెజారిటీ ప్రజలు తెలుగుదేశం పార్టీ పట్ల విముఖత ప్రదర్శిస్తారో అదొక సహజ వ్యతిరేకత. రంగా హత్య తరువాత ఇది ప్రారంభమైంది. అందువల్ల ఆ వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఓ వేదికను ఏర్పాటు చేసి దాని ద్వారా ఓట్లు పరోక్షంగా తనకు లభించేటట్లు పన్నిన కుతంత్రమే ప్రస్తుతం అమలు చేస్తున్నారని ప్రజలకు అర్థమైంది. ఈ ప్రయత్నం ఫలించే అవకాశం లేదు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ వేదిక కూడా కూలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో 50% ఓట్లను ఇప్పటికే స్థిరపరుచుకున్న జగన్మోహన్ రెడ్డితో పోరాడాలంటే తన బలం సరిపోదని మిగిలిన అన్ని పార్టీల నుంచి రకరకాల పద్ధతుల్లో మద్దతు స్వీకరించాలని బాబుకు అర్థమైంది. పచ్చ మీడియాకు అర్థమైంది. అవకాశవాద పొత్తులు మాత్రమే జగన్ కు అనుకూల ఓటర్లలో కూడా ఏదో రకంగా కోత పెట్టాలి. ఈ రకంగా సాగిన ఆలోచనల నుంచే ఈ దుష్టగ్రహ కూటమి పుట్టింది, అష్టగ్రహ కూటమి పుట్టింది. షణ్ముఖ వ్యూహం బయలుదేరింది. బీజేపీలో చేరిన బాబు కోవట్లు, బీజేపీ భాగస్వామిగా చేరిన పవన్ కళ్యాణ్ ప్రయత్నాలతో పాటు తన పాత పరిచయాలతో చేసిన లాబియింగ్ ఫలితంగా బీజేపీ రాష్ట్ర శాఖకు బాబు వదినమ్మ అధ్యక్షురాలుగా వచ్చారు పురంధేశ్వరి. వర్గ ప్రయోజనాల రక్షణ కోసం వదినమ్మ బాబుకు అండగా నిలబడుతున్నారు. ఫలితంగా రాష్ట్ర బీజేపీని ఒక ఫ్రాంచైజీగా చంద్రబాబుకు మార్చేసుకున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. దానితో పాటు ఈగలు తోలుకున్న రాష్ట్ర కాంగ్రెస్ దుకాణాన్ని కూడా తెరిపించి అద్దె చెల్లిస్తున్నారు. దానికి షర్మిలను అధ్యక్షురాలుగా వేయించుకున్నారు. ఆమె కొయ్య గుర్రంపై స్వారీ చేస్తూ తాను మహా వేగంగా వెళ్ళిపోతున్నట్టు భావిస్తున్నారు. మొన్న ఒక ఇంటర్వ్యూలో కాంగ్రెస్ ప్రముఖ నాయకుని సలహా మేరకే చంద్రబాబును కలిశానని ప్రశాంత్ కిషోర్ చెప్పిన సంగతి సోషల్ మీడియా చూసేవారికి గుర్తుండే ఉంటుంది. సదరు ప్రముఖ నాయకుడి పేరు డికే శివకుమార్. 2018 కర్ణాటక ఎన్నికల్లో డబ్బు సాయం చేసినప్పటి నుంచి డికేకు చంద్రబాబుకు దోస్తీ కుదిరింది. ఈ దోస్తీ ద్వారా రాయబారం నడిపి షర్మిలను డిప్యుటేషన్ మీద వేయించుకున్నారని కాంగ్రెస్ వర్గాల బోగట్ట. నిజానికి నెగిటివ్ ఓటును చీల్చడం సాధ్యమవుతుందేమో కానీ పాజిటివ్ ఓటును చీల్చడం అనే దాని కనీస అవగాహన అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు ఉండాలి. అలా లేకపోవడం అనేది ఒక పెను విషాదం. విశ్వసనీయతను కోల్పోవడం. పవన్ కళ్యాణ్ కంటే 10 రెట్లు వేగాన్ని షర్మిల ప్రదర్శించారు. వివిధ సందర్భాల్లో ఒకే అంశంపై వ్యక్తం చేసిన విరుద్ధాభిప్రాయాలు వింటూ చాలు ఆమెకు ఏ రకమైన రాజకీయ నిబద్ధత లేదని విషయం ఎవరికైనా అర్థమవుతుంది. ఎన్నికల్లో ఆమె పార్టీ ఏమాత్రం ప్రభావం చూపే అవకాశం లేనే లేదు. సిపిఐ వ్యవహారం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ఒకప్పుడు పేదల ఇళ్ల స్థలాల కోసం పోరాడిన పార్టీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం 30 లక్షల మంది మహిళలకు ఇళ్లు కట్టిస్తుంటే టీడీపీ పలు రకాలు అడ్డుపడింది. ఆ పార్టీకి సిపిఐ వంత పాడటం విచిత్రం. ఈ 5 ఏళ్లలో ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలు. కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లాల్సి వచ్చింది మాట కోసం. జగన్మోహన్ రెడ్డి ప్రజలకిచ్చిన ఒక మాట కోసం, అధికారం కోసం అని కానే కాదు. తన తండ్రి మరణ వార్తను తట్టుకోలేక ఉమ్మడి రాష్ట్రంలో వందలాది మంది గుండె పగిలి చనిపోయారు. ఈ ఉదంతం అప్పటికీ 36 ఏళ్ల వయసున్న జగన్మోహన్ రెడ్డికి తీవ్రంగా కలిచివేసింది. ఆ కుటుంబాల సభ్యులకు వారి ఇళ్ల వద్దకు వెళ్లి
ఓదార్చుతానని నిండా సభలో ఆయన వాగ్దానం చేశారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకత్వం అడ్డుకున్నది. ఆయన వ్యక్తిగత ప్రతిష్ట పెరిగిపోతుందని, పార్టీ కంటే ఆయన పెద్దవాడైపోతాడని అధిష్టాన వర్గంలో నాయకులు భయపడ్డారు. ప్రజలకు మాట ఇచ్చిన మాటను కట్టుబడి ఉండలేని రాజకీయ జీవితం ఎందుకన్న ప్రశ్నను జగన్మోహన్ రెడ్డి వేసుకున్నారు. పదవులు, అధికారాల కంటే మాట నిలబెట్టుకోవడమే నాకు ముఖ్యమని ఓదార్పు యాత్రను ప్రారంభించారు. అది గ్రాండ్ సక్సెస్ అయింది. ఆయన అధికారంలో తీసుకొచ్చి కూర్చోబెట్టింది. 10 ఏళ్లలో ఏర్పడిన కోట్లాది ప్రజల సాంగత్యం ఆయనకు ఒక తాత్వికునిగా, రాజనీతిజ్ఞునిగా, పాలనా దక్షునిగా తీర్చిదిద్దిందని పరిశీలకులు భావిస్తున్నారు. విశ్వసనీయత, పారదర్శకత, దార్శనికత, బహుజన పక్షపాతం, పాలనా దక్షత, మెరుగైన విద్య, ఆరోగ్యాలతో కూడిన ఉన్నత సమాజ నిర్మాణం, ఈ లక్షణాలను ఫలితాలు ఇవ్వటం ప్రారంభమైంది. అందుకే ఆయనలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్నది. నిన్నటి భీమిలి సభకు అదే ఆత్మవిశ్వాసం సమరసంగం పూరించిత వైనాట్ 175/175 అనే నినాదాన్ని ఆయన మళ్ళీ ఉత్సాహంతో మళ్ళీ ప్రజలకు వినిపిస్తున్నారు. యుద్ధానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా అని సింహనాథం ప్రశ్నించింది. సిద్ధం 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 అంటూ లక్షలాది గణాల్లో ఓ తారక మంత్రం మారుమోగింది. మరో అద్భుతమైన విజయానికి రంగం సిద్ధమైంది. ఆయనకి 151 సీట్లు వస్తాయా, 135 నుంచి 155 వస్తాయా, 175 వస్తాయా అన్నదే ప్రశ్న. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి విజయాన్ని ఏ శక్తి ఆపలేదనేది మరోసారి రుజువు కానున్నది.